డార్క్ తెలుగు టేల్స్ ఛానల్కు స్వాగతం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో అత్యంత లోతైన మరియు మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. మహావిష్ణువు దశావతారాల గురించి మనందరికీ తెలుసు, కానీ అందులో మొదటి అవతారం ఒక చాప అంటే నమ్మగలమా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇది కేవలం ఒక కథ కాదు, వినాశనం మంచున ఉన్న ఒక విశ్వాన్ని కేవలం జ్ఞానం అనే ఒక చిన్న బీజంతో ఎలా కాపాడారో చెప్పే ఒక అద్భుతమైన గాథ. ఒక్కసారి ఆలోచించండి, మొత్తం సృష్టి భవిష్యత్తు మన అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న జీవిపై ఆధారపడితే ఊహించుకోవడానికే వింతగా ఉంది కదూ. కానీ ఈ అద్భుతమైన ఆలోచనే మనం మత్స్యావతారం కథకు మూలం. ప్రతి యుగానికి ఒక్క ముగింపనేది ఉంటుంది కదా, అలాగే ఈ కథ కూడా ఒక కల్పాంత సమయంలో మొదలవుతుంది. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నాడు. అంటే మొత్తం విశ్వం ఒక రకంగా చెప్పాలంటే దిక్కుతోచని స్థితిలో చాలా బలహీనంగా ఉంది. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. సరిగ్గా బ్రహ్మ అలా నిద్రపోతున్నప్పుడే సృష్టికి మూలం లాంటి వేదాలు, అంటే ఈ మొత్తం యూనివర్స్కి ఒక బ్లూ ప్రింట్ అనుకోవచ్చు, అవి ఆయన నోటి నుండి జారిపోయాయి. ఇక ఇదే ఛాన్స్ అనుకున్నాడు హయగ్రీవుడు అనే రాక్షసుడు. వెంటనే వాటిని దొంగలించి ఎవరికీ దొరకకుండా సముద్రం అడుగున దాచేశాడు. ఇప్పుడు చెప్పండి, సృష్టికి సంబంధించిన మెనూ లేకపోతే ఇక కొత్త సృష్టి ఎలా మొదలవుతుంది? మొత్తం గందరగోళమే కదా. అయితే ఇంత పెద్ద విశ్వ సంక్షోభం జరుగుతోందని ఏమాత్రం తెలియకుండా భూమి మీద సత్యవ్రతుడు అనే ఒక రాజు చాలా భక్తితో నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్నాడు. అతను కేవలం ఒక రాజు మాత్రమే, కానీ అతని ఆ అచంచలమైన భక్తి త్వరలోనే అతన్ని ఈ మహాగాథలో కీలక పాత్రధారిగా మార్చబోతోంది. రాజు నదికి అర్ఘ్యమిస్తుండగా ఉన్నట్టుండే అతని దోసిలిలోకి ఒక చిన్న బంగారు చేప వచ్చిపడింది. అంతలోనే ఒక ఆశ్చర్యం, ఆ చేప మనిషిలా మాట్లాడింది. రాజా, నన్ను పెద్ద చేపల నుండి కాపాడు అని వేడుకుంది. పాపం రాజుకప్పుడు తెలియదు, ఆ చిన్న మాటలే యావత్ విశ్వం భవిష్యత్తును మార్చేస్తాయని. సరే, రాజు కూడా దయతో ఆ చేపను తన కమండలంలో వేసుకుని రాజభవనానికి తీసుకెళ్తాడు. కాని ఆయన కాపాడింది ఒక మామూలు చేప కాదు, అసలు ప్రకృతి నియమాలనే మార్చేసే ఒక అద్భుతం తన చేతిలో ఉందని ఆయనకప్పటింకా తెలియదు. ఆ రాత్రికి ఆ చేపను తన చిన్న కమండలంలోనే ఉంచాడు. కాని తెల్లారి లేచి చూసేసరికి ఒక షాక్. ఆ చిన్న చేప ఒక్క రాత్రిలోనే ఆ కమండలం పట్టనంత పెద్దగా అయిపోయింది. రాజుకు చాలా ఆశ్చర్యమేసింది. అయినా సరే దాన్ని తీసి ఒక పెద్ద పాత్రలో వేశాడు. కానీ ఏం లాభం, మరుసటి రోజు ఉదయానికి ఆ పెద్ద పాత్రను కూడా అది నిలిపేసింది. దాని పెరుగుదల, అది మామూలు పెరుగుదల కాదు, అసాధ్యం అనిపించేంత వేగంగా ఉంది. ఇక లాభం లేదనుకుని రాజు దాన్ని తీసుకెళ్లి రాజభవన్లో ఉన్న ఒక పెద్ద చెరువులో వదిలేశాడు. కానీ నమ్మండి, కొన్ని గంటల్లోనే ఆ చెరువు కూడా దానికి సరిపోలేదు. అప్పుడు అర్థమైంది సత్యవ్రత్కి, ఇది మామూలు చేప కాదు, ఇది ఖచ్చితంగా దైవ స్వరూపమని. సరే, చివరికి రాజు దాన్ని సముద్రంలో కలపడానికి తీసుకెళ్లాడు. అప్పుడు ఆ మహామత్స్యం మళ్లీ అంది, నన్ను ఇక్కడ వదిలేస్తే పెద్ద తిమింగలాలను తినేస్తాయి అని. ఆ మాటలు వినగానే రాజు వినయంగా నవ్వి తన ముందున్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువని గ్రహించాడు. ఆయనకంతా అర్థమైపోయింది. క్షణాల్లో చేప తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. అవును, అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆయన తన రాక వెనక ఉన్న అసలు కారణమేంటో వివరించాడు. రాబోయే మహాప్రళయం గురించి, ఇంకా సత్యవ్రతుడు చెయ్యాల్సిన ఒక చాలా ముఖ్యమైన పని గురించి ఆయన చెప్పాడు. విష్ణువిచ్చిన సూచనలు అవి కేవలం ఆటోస్ కదమ్మాట, అవి భవిష్యత్తును కాపాడే ఒక మాస్టర్ ప్లాన్. ఆయనేం చెప్పారంటే, 7 రోజుల్లో ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోతుంది. అప్పుడు ఒక పెద్ద పడవ వస్తుంది. అందులో సప్తర్షులను, అన్ని రకాల జీవుల సూక్ష్మ శరీరాలను, అలానే అన్ని మొక్కల విత్తనాలను ఎక్కించుకోవాలి అని. అంటే ఇప్పుడు మొత్తం సృష్టి భవిష్యత్తు సత్యవ్రతుడి భుజాలపై పడింది. విష్ణువు చెప్పినట్టే 7వ రోజున ఆకాశం మొత్తం నల్లగా మారిపోయి మహాప్రళయం మొదలైంది. సముద్రాలు పొంగిపొర్లి భూమిని ముంచెత్తాయి. ఆ భయంకరమైన వరదల మధ్యలో ఆయన మాటిచ్చినట్టే ఒక పెద్ద పడవ కనిపించింది. మరి ఆ చిన్న చేప సంగతేంటి? అదిప్పుడు ఒక బంగారు కొమ్ముతో కొండంత పెద్ద మహామత్స్యగా మారి మళ్లీ వచ్చింది. అయితే అంత పెద్ద తుఫానులో అంత పెద్ద పడవను ఎలా కంట్రోల్ చేశారు? ఇక్కడే కథలో అసలు ట్విస్ట్. మహాసర్పమైన వాసుకినే ఒక దైవిక తాడుగా మార్చి ఆ పడవను పెద్ద చేప కొమ్ము కట్టేశారు. ఆలోచించండి, ప్రకృతిలోని భయంకరమైన శక్తులే ఇక్కడ రక్షణ కవచాలుగా మారి అద్భుతం కాదు? ఆ ప్రళయం ఉన్నన్ని రోజులు మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువే ఆ పడవను సేఫ్గా నడిపించాడు. కానీ అది కేవలం ఒక జర్నీ మాత్రమే కాదు, అదొక జ్ఞాన యజ్ఞం. ఆ టైంలో విష్ణువు సప్తర్షులకు, రాజుకు సృష్టిలోని ఎన్నో రహస్యాలను బోధించాడు. ఆ గొప్ప జ్ఞానమే ఈరోజు మనం మత్స్యపురాణం అని పిలుచుకుంటున్న గ్రంథం అన్నమాట. సో మొత్తానికి జీవరాశంతా సేవ్ అయింది. కథ హ్యాపీ ఎండింగ్.
కానీ ఒక్క నిమిషం ఆగండి. ఈ కథంతా కేవలం ఒక పెద్ద వరద నుండి తప్పించుకోవడం గురించిన అస్సలు కాదు. దీని వెనుక ఉన్న అసలు మీనింగ్ చాలా చాలా లోతైనది. ప్రళయం ఆగిపోగానే విష్ణువు తన అసలు పని పూర్తి చేశాడు. అదేంటి? హయగ్రీవుణ్ణి చంపేసి దొంగిలించబడిన వేదాలను వెనక్కి తెచ్చాడు. బ్రహ్మ నిద్రలేచే టైంకి కొత్త సృష్టి మొదలుపెట్టడానికి కావలసిన జ్ఞానమంతా రెడీగా ఉంది. ఇక సత్యవ్రతుడు కూడా తన పని పూర్తి చేసి వైవస్వత మనువుగా నెక్స్ట్ యుగానికి మొదటివాడయ్యాడు. సో మొత్తం గందరగోళం పోయి యూనివర్సల్ ఆర్డర్ మళ్లీ సెట్ అయింది. ఇక్కడే ఉంది ఈ కథలోని అసలు పాయింట్. పైకి చూస్తే ఇది జీవులను కాపాడిన కథలా కనిపిస్తుంది, కానీ దాని అసలు ఉద్దేశం జ్ఞానాన్ని కాపాడ్డం. ఆలోచించండి, ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద చెట్టు ఎలా దాగి ఉంటుందో అలాగే వేదాలు అనే సీడ్ బౌల్లో ఫ్యూచర్ క్రియేషన్ మొత్తం దాగి ఉందన్నమాట. ఒక యుగం నుండి ఇంకో యుగానికి జ్ఞానాన్ని సేఫ్గా పాస్ చేయడమే మత్స్యావతారం యొక్క అసలు ఉద్దేశం. 1000 సంవత్సరాల క్రితం నాటి ఈ కథ మనందర్నీ ఈరోజు ఒక లోతైన ప్రశ్న అడుగుతోంది. అదేంటంటే, సృష్టికి జ్ఞానమే బీజమైతే మరి మన కాలంలో మనం మన భవిష్యత్ తరాల కోసం ఎలాంటి జ్ఞానాన్ని, ఎలాంటి విలువల్ని, ఎలాంటి కథల్ని కాపాడుతున్నాం? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో వేదాలను రక్షించిన ఈ అద్భుతమైన కథ మీకు నచ్చినట్లయితే వెంటనే ఆ లైక్ బటన్ను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు మరియు మన పురాణాల వెనుక ఉన్న అసలు అర్థాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలను నిరంతరం ఆదరిస్తూ మా ఈ చిన్న ప్రయత్నానికి అండగా నిలుస్తున్న మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు బలం.